మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందే మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక వీడియోలు తీసి అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని ప్రోత్సహించి ఇలాంటి మరెన్నో వీడియోస్ తీసేలా మమ్మల్ని ముందుకు నడిపించండి. ఈరోజు మన టెంపుల్ వ్లాగ్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గౌతమేశ్వర స్వామివారి దేవస్థానాన్ని. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఆలయం ఇది. ఎంతో చారిత్రాత్మకమైన దేవాలయం. ఈ ఆలయంలో మనకి శిథిలావస్థలో ఉన్నటువంటి అనేక శిలారూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడ వెలిసినటువంటి ఆ పరమేశ్వరుడు అత్యంత శక్తివంతుడు. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కోరుకునే ఏ కోరికనైనా స్వామివారు వెంటనే నెరవేరుస్తారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గర్భాలయంలో మనకి 2 లింగాకారాలు దర్శనమిస్తాయి. ఇక ఆలయం మొత్తం చూస్తూ స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఎలా వెలిశారు ఏంటి అనేది స్వామివారి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. కొన్ని శతాబ్దాల క్రితం ఈ బెల్లంకొండ గ్రామంలో గౌతమ మహాముని తపస్సు చేసుకునేటప్పుడు ఒకరోజు ఆయనకి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమై నేను ఒక చోట వెలుస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. గౌతమ మహాముని తనకు వచ్చిన కల గురించి గ్రామంలోని ఒక వైశ్యునికి చెప్పాడు. ఆ వైశ్యుడు తరువాత గ్రామస్తులతో ఈ విషయాన్ని తెలియపరిచాడు. వెంటనే అందరూ కలిసి స్వామివారు వెలిసిన ప్రదేశాన్ని కనుగొన్నారు. అక్కడ స్వయంభూలింగాకారము బయటపడింది. వెంటనే గ్రామస్తులంతా కలిసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అలాగే స్వయంభూ వెలిసిన లింగాకారానికి ముందు మరొక లింగాకారాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ లింగాకారమును శ్రీ నాగేశ్వర మరియు గౌతమేశ్వర స్వామివార్లుగా పిలువబడుతున్నారు. ఈ విధంగా స్వామివారు ఈ బెల్లంకొండ గ్రామంలో స్వయంభూగా వెలవటం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజున స్వామివారికి నిత్య అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి అభిషేకం, ధూపదీప నైవేద్య కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రతి మంగళవారం పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లలు లేని ఎంతోమంది స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపులు కడుతూ ఉంటారు.
దసరా దేవి నవరాత్రులు శ్రీ పార్వతీదేవి అమ్మవారికి విశేష అలంకారాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఒక్క పండుగలకు కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
మనం చూస్తున్నది గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామి వారిని, అలాగే వెనకాల ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గౌతమేశ్వర స్వామి వారిని. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఎదురుగా ఉన్నటువంటి లింగాకారం వెనకాల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చిన్న లింగాకారమే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గౌతమేశ్వర స్వామివారు. ప్రతి ప్రతి సోమవారం స్వామివారికి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి ఈ స్వామివారికి పంచాంగ స్థానాలు పూజలు చేసుకొని తీర్థపరిసరాలు తీసుకొని వెళుతూ ఉంటారు. పక్కనే దక్షిణ పక్కన వల్మీకి అనే సుబ్రహ్మణ్య స్వామి పుట్టు ఉంది. ఈ పుట్టు దగ్గర కూడా మంగళవారం రోజున ఆ పెళ్లి కాని వాళ్ళు, మళ్ళీ గర్భిణీ పిల్లల పుట్టిన వాళ్ళు కూడా ఆ స్వామివారికి ఆవుపావులు పోసి గోడుగుడ్డ పెట్టి సజ్జలో పెట్టి కూడా స్వామివారికి 11 సార్లు ప్రదర్శన చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా పక్కనే ఒక మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టుకి ముడి కడతారు. ఇది యొక్క శ్రీ పౌడశంకి చింపి దాంట్లో పసుపు కుంకుమ ఒక దక్షిణ వేసి ఒక ఇరుముడి కడతారు. ఆ ముడి కడితే ఆ వారికి సంతానం కలుగుతుంది. పక్కనే ఈ గుడికి ఈశాన్య దిశలో వాయువు నైరుతి ఈశాన్య దిశలో నవగ్రహాలకు పూజింది. ఎవరికైనా నవగ్రహ దోషం ఉంటే ఆ గ్రహానికి పూజ చేస్తే ఆ దోషం అనేది పోతుంది. అది ఇక ప్రాముఖ్యం. పక్కనే ఉత్తర పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రతి మంగళవారం ఆ స్వామి గారికి పంచాంగ స్థానం పూజిస్తారు. అక్కడ కూడా సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది. ఇక్కడ దేవీ నవరాత్రి జరుగుతాయి. దశామాత్రులు 10 రోజులు కూడా అమ్మవారికి లలిత అష్టశతనామ పూజతో అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజున నైట్ 9ంటికి మహాన్యస్పూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది. మళ్ళా కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మహాశివరాత్రి రోజున పగలు అభిషేకాలు, రాత్రి లింగోత్పకాలం 10:45 మొదలుపెట్టి తెల్లజామున 3-4 కూడా మహాన్యేశ్వరం 11 రుద్రాలు అభిషేకం జరుగుతుంది. అదే రోజున పగలు అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రెసిడెంట్ గారు మస్తాన్ జరిపి మరి సంవత్సరం ప్రెసిడెంట్ వాళ్ళందరూ కలిసి మరి స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అదే వైశాఖ పూర్ణిమ రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అట్లాగే ఉగాది రోజున గ్రామ ఉత్సవం అక్కడ ఊళ్ళో సౌత్రాధిక మరి పంచాంగ శ్రవణం కూడా జరుగుతుంది. మరి గ్రామ దసరాకి సమీపూజ జరుగుతుంది. మరి ఉగాది సంక్రాంతి కూడా ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈ యొక్క స్వామివారికి ఎప్పుడు కూడా నిత్య సేవలు జరుగుతూనే ఉంటున్నాయి. అందుకని ఇక్కడ చాలా ఈ గుడి 5-6 గ్రామాలకి చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. అది చూశారు కదండి, బెల్లంకొండ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ గౌతమేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది.